ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లివర్ సంబంధిత కంప్లైంట్స్ ఎలాంటి కంప్లైంట్స్ మీకు వస్తాయి? ఎక్కువ శాతం మా దగ్గరికి వచ్చే లివర్ సంబంధ వ్యాధుల్లో ఫ్యాటీ లివర్ పేషెంట్లు ఎక్కువ వస్తున్నారండి. ఫ్యాటీ లివర్ అనేది ఇవాళ రేపు నవేడేస్ కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎందువల్ల అంటే ఇది ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే కాలేయ కణజాలంలో కొవ్వు పేరుకపోవడం. అది ఎందువల్ల పేరుకుపోతుందంటే మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం వల్ల, తర్వాత ఒబేసిటీ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, తర్వాత వీటి ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ కావడం వల్ల, తీసుకోవడం వల్ల, ఈ డయాబెటీస్ వల్ల, వీటి వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తుంది అన్నట్టు. అంటే ఫ్యాటీ లివర్ పేషెంట్స్ సంఖ్య ఎక్కువ అవుతుంది అంటారు కదా సార్, ఇలా ఏజ్ గ్రూప్ ఏముంది సార్? ఏజ్ గ్రూపు అంటే ఇందులో 2 రకాలండి. ఫ్యాటీ లివర్ అనేది 2 రకాలుగా చెప్పబడింది. ఒకటి NAFLD, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకటి. దాన్నే మెటబాలిక్ అసోసియేటెడ్ స్టిటోటిక్ లివర్ డిసీజ్ అంటారు. దీన్నే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఒక టైపు. రెండో టైపు ఆల్కహాల్ లివర్ డిసీజ్. అయితే దీని నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది ఎందువల్ల వస్తుందంటే ఒబేసిటీ వల్ల, ఇప్పుడు మన సెడెంటరీ లైఫ్ స్టైల్తోని, ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ తీసుకోవడము, ఫ్రోజన్ ఫుడ్ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్, తర్వాత కూల్ డ్రింక్స్ కానీ, బెవరేజెస్ కానీ, తర్వాత ఇవన్నీ ఈ ఎక్కువ ఫ్యాట్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది అన్నట్టు. ఇది NAFLD. అంటే ఫస్ట్ నంబర్లో మనకు ఫ్యాటీ లివర్ పేషెంట్స్ అని చెప్పుకోవచ్చా సార్? చెప్పచ్చు. ఎందుకంటే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్తోని, సెడెంటరీ లైఫ్ స్టైల్తోని, దానివల్ల, తర్వాత ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే ఈ డయాబెటీస్ వల్ల వచ్చేది ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల వచ్చేది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఈ 2 రకాలు అన్నట్టు. ఈ 2 రకాలు, వాటికి 2 రకాలకు మన దగ్గర అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి మన యునానిలో. అంటే ఈ రెండేనా సార్? హెపటైటిస్ బి, సి వేరే, అది వైరస్ వల్ల వచ్చేది. ఇదో మన హ్యాబిట్స్ వల్ల ఎక్కువ కొవ్వు లివర్ కణజాలంలో కొవ్వు పేరుకపోవడం ఫ్యాటీ లివర్ అంటారు. ఆ కొవ్వు అనేది ఏంది? ఒబేసిటీ, ఫుడ్తోని ఎక్సెసివ్ ఫ్యాట్ డైట్ తీసుకోవడం వల్ల, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్కువ ఇప్పుడు బిర్యానీలు ఇవాటి హైదరాబాద్ చూడండి, చాలామంది మిడ్ నైట్ బిర్యానీలు టైంకు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, అంటే మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నారు. ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే బిర్యానీలు తినొద్దు అంటారు సార్. అంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటే దాని ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువ తీసుకుంటే అది ఆటోమేటిక్గా లివర్లో అక్యుములేషన్ అవుతుంది. ఓకే సార్. దాంతో ఫ్యాటీ లివర్ చెప్పబడుతుంది అన్నట్టు. అది సార్, లివర్ అనే ఈ బాడీ పార్ట్ని మీరు యునాని మెడిసిన్లో దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు, ఎట్లా చూస్తారు దీన్ని? ఇది లివర్ అనేది ఒక స్టోరేజ్, ఇది భాండాగారం. దీనిలో మనకు ఎప్పుడు శక్తి అవసరం పడితే అక్కడ ఆ లివర్ మనకు ఆ శక్తికి సంబంధించిన గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంటుంది. కాబట్టి ఆ లివర్ అనేది ఒక వైటల్ ఆర్గాన్. దాన్ని మనకు అది కనుక ఫెయిల్యూర్లో పోతే ప్రతి సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి లివర్ అనేది దానిలో మనకు దానిలో బైల్ జ్యూస్ ప్రొడక్షన్ అవుతుంది. అది మన జీర్ణ ప్రక్రియకు చాలా తోడ్పడుతుంది. తర్వాత దానిలో మనకు ఒకవేళ బ్లడ్ క్లాట్ కావడానికి కూడా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని కూడా రిలీజ్ చేస్తుంది లివరు. ఎక్కడైనా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకోండి, క్లాటింగ్ ఫ్యాక్టర్ని అది రిలీజ్ చేస్తుంది. ఆ విధంగా తోడ్పడుతుంది, శక్తిని ఇస్తుంది ఆ లివర్ అనేది. ఆ లివర్ వీక్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా బాడీ నీరసం అయిపోతుంది. తర్వాత ఫ్యాటీ లివర్ ఇట్లాంటి జబ్బులు వచ్చినప్పుడు అది మెల్లమెల్లగా డయాబెటీస్ కూడా రావచ్చు. ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్కి మెల్లమెల్లగా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తాడు సార్ మీ దగ్గరికి, ఫ్యాటీ లివర్ పేషెంటే వచ్చినాడు. ఎట్లా సార్, అంటే మీరు కూడా టెస్ట్లకు పంపిస్తారా, లేకపోతే మీ యొక్క అసెస్మెంట్ ఎట్లా ఉంటుంది, యునాని అసెస్మెంట్? దాన్ని మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ హిస్టరీ తీసుకుంటామండి. పేషెంటు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే అతని సిమ్టమ్స్ చెప్తాడు పేషెంట్. ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇట్లా ఫ్యాటీ లివర్ డిసీజెస్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్లో వాళ్ళకు అసిమ్టమాటిక్ ఉంటారు పేషెంట్లు. వాళ్ళ హిస్టరీ వాళ్ళకి సిమ్టమ్స్ ఏం చెప్పరు, సిమ్టమ్స్ కనబడవు.
తర్వాత సెకండ్ గ్రేడ్లో సిమ్టమ్స్ లైట్గా వికారంగా ఉండడము, తర్వాత ఆకలి కాకపోవడము, ఆకలి మందగించడము, తర్వాత ఈ రైట్ సైడ్ అప్డమిన్, అప్పర్ అప్డమిన్లో రైట్ సైడ్ ఆఫ్ ది అప్డమిన్, రైట్ సైడ్ పార్ట్లో పెయిన్ లైట్గా డల్ పెయిన్గా ఉండడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్టు సెకండ్ గ్రేడ్లో. థర్డ్ గ్రేడ్లో ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది, అప్పుడు కొంచెం జాండీస్ రావడం వాళ్ళకు. తర్వాత ఫోర్త్ గ్రేడ్లో సిరోసిస్ అవుతుంది, ఆర్డనింగ్ అయిపోతుంది, మొత్తం స్టిఫ్ అయిపోతుంది ఆ లివర్ అనేది, కణజాలం అనేది గట్టిగా అయిపోతుంది అన్నట్టు. అప్పుడు ఇక లివర్ ఫెయిల్యూర్లో పోతుంది అన్నట్టు. అంటే మీకు ఇట్లా స్కానింగ్ ఇట్లా ఏం పంపారు? అయితే వీటికి మేము టెస్ట్లు ఏం చేపిస్తామంటే, పేషెంట్ ఫ్యాటీ లివర్ను ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది, ఎల్ఎఫ్టీ అంటామన్నట్టు, ఆ టెస్ట్ చేయిస్తాము. తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డమిన్, దానిలో కూడా లివర్ సైజు, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అది తెలుసుకోవచ్చు. అది అల్ట్రాసౌండ్ స్కాన్. ఫైబ్రో స్కాన్ అని ఉంటుంది, ఫైబ్రో స్కాన్ కూడా చేయించాలి, లివర్ది ఫైబ్రో స్కాన్ చేయాలి. ఫైబ్రో స్కాన్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దాంతో పాటుగా సిటీ అబ్డమిన్ చేస్తారండి, అడ్వైజ్ చేయొచ్చు. సిటీ అబ్డమిన్, ఎంఆర్ఐ అబ్డమిన్, దాని ద్వారా మనం ఫ్యాటీ లివర్ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా అవసరం పడితే లివర్ బయాప్సీ కూడా ఇంకా గోల్డ్ మెథడ్లో చేయొచ్చు. అంటే లివర్ ఎక్కువ బ్యాచ్. మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ చూస్తారు సార్ ఫ్యాటీ? ఇది ఏజ్ గ్రూప్ అంటే ఇప్పుడు మనకు 30 to 40 ఇయర్స్ వాళ్ళలో ఎక్కువ పడుతుంది ఇది. తర్వాత ఆల్కహాల్ కూడా ఎక్కువ సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.